బాపులపాడు మండలం ఇంద్రానగర్ కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శంకుస్థాపన చేశారు. సుమారు 50 లక్షల రూపాయల ఎంపీ నిధులతో కాపు కమ్యూనిటీ భవనం నిర్మించనున్నారు. గన్నవరం నియోజకవర్గానికి ఎంపీ బాలశౌరి ఎక్కువ నిధులు కేటాయించాలని యార్లగడ్డ ఎంపీ బాలశౌరిని కోరారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఇప్పుడు 50 లక్షల నిధులు కేటాయించారు. త్వరలోనే మరో 50 లక్షలను కేటాయిస్తాను. ఈ భవనానికి వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని బాలశౌరి కోరారు. అనంతరం కానుమోలు గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. तदेवलकरं सुदरं तदेव तारा बलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेङ्गरकं स्मरामि यत्र योगेश्वर कृष्ण यत्र पार्थरुद्रः तत्र त्रिजयोर्भूतिः ध्रुवा ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల భూమిని 150 కోట్ల రూపాయల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేద్దాం ఉంటే నా సొంత డబ్బులు వెచ్చిచ్చి ఆ భూమిని కాపాడా. ఆ రోజున మా జాయింట్ కలెక్టర్ కూడా పేదలకు ఇళ్ల పట్టాలకు నేను వ్యతిరేకం కాదు, ఎట్టి పరిస్థితుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే, కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా మీరు ఇచ్చినా తీసేస్తారు. తర్వాత అది చెన్నైలోనే అది జరిగింది, ఏ రాష్ట్రంలోనే అది జరుగుతుందని చెప్పిన కొంతమంది పేర్ల మీద దాన్ని అన్యాక్రాంతం చేద్దామని చూస్తే ఆ రోజున నేను బ్యాంక్ చైర్మన్గా ఉండి పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి కలుస్తానని బెదిరిస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ రామచంద్ర గారు కూడా ఒక లేఖ రాశారని, ఆ రోజు ఉన్న శాసనసభ్యుడు ఇంకో లేఖ రాశాడు. నాకు తెలియదు యార్లగడ్డ వెంకట్రావు ఎట్టు అనుకుంటున్నాను, అందుకని దీన్ని పెట్టాను. ఆ 150 కోట్ల రూపాయల ప్రభుత్వం కాపాడా. దాంట్లో అయితే ఐటీ కంపెనీ కానీ లేకపోతే హైటెక్స్ లాంటిది హైదరాబాద్ హైటెక్స్ లాగా ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ తీసుకొస్తానని చెప్పాను. లాస్ట్ది వీటన్నిటికన్నా ముందు ముఖ్యం 15,000 మంది కనుక గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పాను. ఆ 15,000 ఎన్నికల్లో నేను చెప్పిన ఉద్యోగాలు దాదాపు 6-7 మందికి వచ్చినాయి. మల్లవల్లి పొగాకు ఫేమస్ తప్ప మల్లవల్లి గురించి ఎవరు మాట్లాడుకునే పరిస్థితి. గత ఎన్నికలకు ముందు 6 మాసాల ముందు నేను మల్లవల్లి వెళ్ళి ఇండస్ట్రీస్తో సమావేశమై చందాల కోసం కదా ఏ సోదరుడు చందా ఇవ్వాలో నేను చందా తీసుకోకుండా ఎలక్షన్ చేశాను. సో అక్కడికి వెళ్ళి దీన్ని దశ మారుస్తానని చెప్పా. అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదాన్ని హోసూరు ఎండీతో హోసూరు వెళ్ళి మాట్లాడి మిగతా ఎండీతో కూడా మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకొచ్చా. అలాగే వైసీపీ ప్రభుత్వం 89.5 లక్షలు పెంచితే చాలామంది ఇండస్ట్రియల్కి లాని పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని 16.5 లక్షలకే పాతాలందరికీ కేటాయించారు. మనం 3 నెలల క్రితం క్యాబినెట్లో పెట్టడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తీసుకుంటున్నారు, కట్టకపోతే మనకు కష్టపడి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్తే 6 మాసాల్లో గ్రౌండింగ్ చేస్తారు, 2 సంవత్సరాల నుంచి టైం ఇవ్వద్దండి, 2 సంవత్సరాలు ఫ్యాక్టరీ పెట్టకపోతే వెనక్కి తీసుకుంటుంటే ఆయన అలాగే చేద్దామని చెప్పి క్యాబినెట్లో 18 నెలల్లోపే కట్టకపోతే 6 మాసాల్లో మొదలు పెట్టాలి, 18 నెలల్లోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటుందని చెప్పి క్యాబినెట్లో పెట్టినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జాబ్ మీద 16-17 లక్షలు సొంత నిధులతో పెడితే 1640 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. 10th ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కడ కంపెనీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకని అమరరాజు వాళ్ళు వస్తే ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఇక్కడికి వస్తాం, లేట్ అయింది. అలాగే ఈ ఉద్యోగాలది మల్లవల్లో నేను శాసనసభ్యుడు ముందు ఎకరం 40 లక్షలు ఉంటే ఇవాళ 2.5-3 కోట్లు ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో బాపులపాడు దశ మారుతుందని నేను 3 మాసాల క్రితం మీ గ్రామంలో మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పాను మంచి ప్రభుత్వం కార్యక్రమంలో. అలాగే పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 సెంట్లు టౌన్లో వాళ్ళకి, పల్లెటూరులో వాళ్ళకి 3 సెంట్లు ఇద్దామన్నారు. సో 2వ హామీ కూడా అయిపోయినట్టే. హైటెక్ సిటీ లాంటి ఇది కట్టమని ముఖ్యమంత్రి గారిని కూడా కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఫైల్ వెళ్ళిపోయింది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో అధికారులతో సమావేశం పెడదామంటే ఏ మండలంలో కూడా గెస్ట్ హౌస్ కానీ లేకపోతే కాన్ఫరెన్స్ రూమ్ కూడా లేదు అసలు ప్రభుత్వానికి. అందుకని 2.5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా గెస్ట్ హౌస్, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, లేకపోతే గవర్నర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా లేని పరిస్థితి. దాన్ని కూడా శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల భూమిని 150 కోట్ల రూపాయల ఎకరాల భూమిని